పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా నిన్ను కనపరిచినాం ప్రభా. అయ్యగారు వాక్యంలోకి వెళ్తుండగా నోటి బోరగా ఉండి మీరు మాట్లాడండి, వినగల చెవులు ప్రతి ఒక్కరికి గ్రహించే మనసు మాకు దయచేస్తావని ప్రభా చెప్తున్న వాక్యం ప్రభా ఎందు నిమిత్తమైతే ప్రభా వినగల వారికి ప్రతి ఒక్కరు గ్రహించేటట్టు వారి హృదయంలో భద్రపరుచుకునేటట్టు సహాయం చేస్తావని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయములో ఒక ప్రత్యేకమైన పాటను మనము పాడుకుందాం. మనము గతములో మనం ప్రకటించుకున్న రీతిగా ప్రత్యేకమైన పాట మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద గంగన్న గారు ఈ సమయములో ఒక ప్రత్యేకమైన పాట పాడి వారు వినిపిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మన మధ్యలో ఉన్న అన్నమ్మ గారు యొక్క వాక్య భాగాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకుండ్రి. దేవుడిచ్చిన వాక్యమును దీవించును. ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనము మోకరిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు మనమందరము ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, తన కనికరము, తన ఆశీర్వాదం, తన జయ జీవితమును ఈ సమయములో మనమందరము పొందుకొని ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా మనమందరము ముందుకు కొనసాగుదాం. అలా అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ఆయన శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన ఆరోగ్యమును, ఆయన సన్నిధి, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత ఈ సమయములో మనము పొందుకొని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని విశ్వాస నావలో మనమందరం ముందుకెళదాం. ప్రభువా, ఇంతవరకు నేను పరిశోధించాం, వాక్యం వినబోతున్నాం. విదాసును శిలువ సాటిన మరుగుపరుచుకొని మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరచు మనందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే దావీదు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరు తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం మా తండ్రి. అవునా ప్రభువ, ఇంతవరకు నా తండ్రి ప్రభువ పాటల ద్వారా నా తండ్రి స్తుతించాము నా తండ్రి ప్రభువ. అవును తండ్రి ప్రభువ, ఇక ముందు నా తండ్రి ప్రభువ వాక్యములోకి వెలుచుండగా నువ్వే తోడుగా, నీడగా, అధ్యక్షుడవై, నాయకుడవై నా తండ్రి అయ్యగారిని దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యగారు చెప్పే ప్రతి మాట నా తండ్రి ప్రభువ నీ యొక్క మాటలైన తండ్రి ప్రభువ మాకు వినిపించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, అప్పుడు నా తండ్రి ఆకలి కొని నా తండ్రి ప్రభువ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు నా తండ్రి ప్రభువ. అక్కడ ఆకులు తప్ప పండ్లు ఏమీ కనపడలేదని నీ వాక్యములో తేటగా రాసి ఉన్నావు నా తండ్రి ప్రభువ. ఆ వాక్యము నా తండ్రి అయ్యగారు బోధిస్తుండగా నా తండ్రి వారి మధ్యలో నువ్వు తోడుగా ఉండి అధ్యక్షుడవై, నాయకుడవై నడిపించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభువ దీవించి ఆశీర్వదించడం సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. రాలేక ఎంతమంది వెనకబడి ఉన్నారో నా తండ్రి ప్రభువ మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో
కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, ఈ శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నమ్మకముతో, భక్తితో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? ఓకే. దేవుడు అందరినీ కూడా బాగుగా ఉంచిన విధమును బట్టి ఈ సమయములో అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో మీ యొక్క ప్రక్కలో కూర్చున్న వారికి మీరు ఈ సమయములో సెకండ్ ఇస్తూ ప్రత్యేకంగా వందనాలు తెలియచేయాలని ప్రభునాన్ని తెలియజేయండి. ఒకరికొకరు ఈ సమయములో మీరు సెకండ్ ఇస్తూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, చెప్పుకున్నారమ్మా? వెరీ గుడ్. కనుక ఒకరికొకరు మీరు వందనాలు చెప్పుకొని ఒకరికొకరు మీరు సెకండ్ ఇచ్చుకున్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనమందరము కూడా ఏ వారములో ఉన్నామండి? శ్రమల వారములో ఉన్నాం. కనుక మనమందరము ఈ యొక్క శ్రమల వారములో ఉన్నాం. ఈ యొక్క శ్రమల వారములో యేసు ప్రభుల వారు రోజు ఒక కార్యక్రమము, రోజు ఒక పని జరిగిస్తూ ఆయన ముందుకు కొనసాగినట్టు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యేసు ప్రభుల వారు నిన్నటి దినమున ఏం చేశాడండి? యెరూషలేమునకు జయప్రవేశము చేశాడు. అందరు చెప్పాలి, ఏం చేశారు? నిన్నటి దినమున యెరూషలేమునకు జయప్రవేశము చేశాడు. నిన్న దినమున ఏ వారం అండి? అది ఆదివారము. అందరు చెప్పాలి, ఏ వారము? ఆదివారము. ఆదివారము రోజే యేసయ్య యెరూషలేమునకు జయప్రవేశము చేసి ఉన్నాడు. ఈ సమయములో చూడండి, ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని, లేఖన భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటంటే యేసు అంజూరపు చెట్టును శపించుట. ఏం అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? యేసు అంజూరపు చెట్టును శపించుట. ఈ సమయములో చూడండి, అంజూరపు చెట్టును గూర్చి ఈ సమయములో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు గూర్చి మనం ఆలోచించినట్లయితే ఈ అంజూరపు చెట్టును గూర్చి దైవ గ్రంథములో చాలా చక్కగా రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో అనేక చెట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. అనేక చెట్లు కనబడుతూ ఉన్నప్పటికీ
ఈ అంజూరపు చెట్టుకు దైవ గ్రంథములో చాలా ప్రాధాన్యత కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ అంజూరపు చెట్టు ఎంత ఎత్తుకు ఎదుగుతుంది అంటే 15 అడుగుల ఎత్తుకు ఎదుగుతూ ఉందంట. అంజూరపు చెట్టు ఎంత ఎత్తుకు ఎదుగుతుందంట? 15 అడుగుల ఎత్తుకు ఎదుగును. అది వెడల్పు ఎంతగా విస్తరిస్తూ ఉంది అంటే 25 అడుగుల వెడల్పు విస్తరిస్తూ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క అంజూరపు చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఎవరైనా చూశారమ్మా? అంజూరపు పండును చూసినాము కానీ అంజూరపు ఆకులు చూసిన వారు ఉన్నారా? ఓకే. అంజూరపు పండ్లు అయితే ఇప్పుడు మన మధ్యలో దొరుకుతూ ఉన్నాయి. అంజూరపు పండ్లను మనం కొంటున్నాం, తింటున్నాం. కానీ ఆ ఆకు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఈ ఆకు చాలా పెద్దగా ఉంటుంది. అన్ని ఆకుల కంటే ఈ ఆకు పెద్దగా ఉంటుంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దీని ఆకు చూడండి, 4 నుండి 6 అంగుళాల 8 అంగుళాల వెడల్పు ఉంటుందంట. దీని ఆకు ఎంత ఉంటుందంట అమ్మా? 4 అంగుళాల నుండి 8 అంగుళాల వెడల్పు ఉంటుందని మనమందరము తెలుసుకోవాలి. ఈ అంజూరపు చెట్టు గూర్చి ఈ సమయములో దైవ గ్రంథములో చాలా చక్కగా రాయబడిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. ఉదయమందు అని అక్కడ చూస్తున్నాం. ఉదయమందు అనగా ఆదివారము రోజు యేసయ్య యెరూషలేమునకు జయప్రవేశం చేశాడు. ఉదయమందు అంటే ఏ వారం అండి? సోమవారము. అందరూ చెప్పలే, ఏ వారము? సోమవారము. సోమవారము రోజు చూడండి, యేసయ్య పట్టణమునకు మరలా వెళ్ళుచూ ఉండగా, ఎక్కడికి వెళుతున్నాడంట? పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఆయన ఏ పట్టణానికి వెళుతూ ఉన్నాడండి? ఏ పట్టణానికి వెళుతున్నాడు చెప్పాలి? యెరూషలేము పట్టణానికి వెళుతున్నాడు. ఏ పట్టణానికి? యెరూషలేము పట్టణానికి ఆయన వెళుతూ ఉన్నాడు. యెరూషలేము అనగా అర్థం ఏమిటంటే శాంతి నిలయము అని అర్థం. యెరూషలేము అనగా శాంతి నిలయము. శాంతి నిలయం అనే పట్టణానికి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉండగా ఏం జరిగిందంటే అక్కడ ఆయన ఆకలి గొన్నాడు. ఆయన ఏమి కొన్నాడమ్మా? ఆకలి కొనినట్లు మనం చూస్తున్నాం. కనుక యేసయ్య ఆకలి కొన్నాడు అని వాక్య భాగములో బహుస్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ మనకు సందేహం వస్తూ ఉంది. ఆయన దేవుడు కదా, ఆయన ఆకలి కొనడం ఏంటి? దేవునికి కూడా ఆకలి ఉంటుందా అని ఒక సందేహం మనలో ప్రారంభమవుతూ ఉంది. చూడండి, ఆయన ఎందుకు ఆకలి కొన్నాడు అని చూస్తే, యేసు ప్రభుల వారు మానవ స్వభావము గలవాడుగా ఉన్నాడు, దైవ స్వభావము గలవాడుగా ఉన్నాడు. అంటే 100% మానవునిగా ఉన్నాడు, 100% చెప్పండి దైవ కుమారునిగా ఉన్నాడు. గనుక ఆయన ఏం కొన్నాడమ్మా? ఆకలి కొనినట్లు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి, చూడండి, త్రోవ ప్రక్కన ఉన్న ఏ చెట్టును చూశాడంట? అంజూరపు చెట్టును ఆయన చూశాడు. ఈ చెట్టు త్రోవ మధ్యలో ఉందా? త్రోవ ప్రక్కలో ఉందా? త్రోవ ప్రక్కలో ఉంది. త్రోవ మధ్యలో లేదు, ఆ చెట్టు త్రోవ ప్రక్కలో ఉంది. యేసయ్య ఆ త్రోవలో వెళుతూ ఉన్నాడు. యేసయ్య త్రోవల వెళుతూ ఉండగా ఆకలి కొన్నాడు. ఆకలి కొనగానే యేసు ప్రభుల వారు ఆ త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి అని చూస్తున్నాం. కనుక అనేకమైన చెట్లు ఉండవచ్చు.
ఆ యొక్క ప్రాంతములో అనేకమైన చెట్లు విస్తారంగా ఉండవచ్చు, కానీ ఆ చెట్లన్నిటినీ ప్రభువు ప్రత్యేకంగా చూడలేదు. కానీ కేవలం ఒక అంజూరపు చెట్టును మాత్రమే ప్రత్యేకముగా చూచి ఉన్నాడు. కనుక యేసయ్య ఆ చెట్టును ప్రత్యేకంగా చూచినట్టుగా మనల్ని కూడా ఆయన దినదినము చూస్తూనే ఉన్నాడు. ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన చూడని దేవుడులే అనుకుంటున్నావు, కానీ ఆయన నిత్యం మనల్ని కూడా చూస్తున్నాడు. మనము చేసే పని చూస్తున్నాడు, మనం నడిచే నడకను చూస్తున్నాడు, మన విధానాన్ని చూస్తున్నాడు, మన యొక్క జీవిత శైలిని దినదినము చూస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టును చూచిన దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడని ఎరిగి మనము కూడా జాగ్రత్త కలిగి జీవించువారముగా ఉండాలి. తర్వాత అంటాడు, దాని యొద్దకు రాగా. చూడండి, యేసు ప్రభుల వారే దాని యొద్దకు వచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆకలి తీర్చుకోవాలి అనొక ఆశతో యేసు ప్రభుల వారు ఆ యొక్క చెట్టు యొద్దకు వచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, యేసయ్య ఆ చెట్టు దగ్గరికి నడిచి వచ్చాడు అంటే, చూడండి, ఆ చెట్టు దగ్గర ఏమైనా ఫలములు దొరుకుతాయేమని, ఏమైనా ఫలములు దొరికితే ఆ ఫలములు తిని ఆకలి తీర్చుకోవాలన్న ఆశ యేసు ప్రభుల వారిలో ఉంది గనక ఆశ కలిగి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. తర్వాత చదవండి, దాని యందు ఆకులు తప్ప మరేమి కనబడలేదు గనుక దానిని చూచి. చూడండి, దాని యందు ఏం కనబడుతుందంటమ్మా? ఆకులు తప్ప మరొకటి కనబడము లేదు. చూడండి, ఈ యొక్క అంజూరపు చెట్టు 3 కాలాల్లో అది ఫలిస్తూ ఉందంట. ఒకటి ఎప్పుడెప్పుడు ఫలిస్తూ ఉంది అంటే, చూడండి, జూను మాసములో అది ఫలిస్తూ ఉందంట. ఎప్పుడు ఫలిస్తుందంటమ్మా? జూను మాసములో ఫలిస్తూ ఉంది. తర్వాత 2వ కాపు ఆగస్టు నెలలో కూడా అది ఫలిస్తూ ఉంది. తర్వాత 3వ కాపు, చివరి కాపు కూడా ఫలిస్తుందంట. కానీ ఆ యొక్క పంటను వారు తెంచకుండా ఆ పంటను వదిలివేస్తారంట. వదిలివేసిన తర్వాత అంజూరపు పండు ఎండిన తర్వాత ఆ పండును, ఎండిన పండును వారు తీసుకొని దానిని వైద్యానికి ఆడుతారు, వైద్యములో దానిని ఉపయోగిస్తారనేది చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. తర్వాత అక్కడ చూడండి, ఆకులు తప్ప మరొకటి ఏమీ కూడా కనబడలేదు. కనబడని వెంటనే యేసయ్య నిరుత్సాహం చెందాడండి. ఏం చెందాడమ్మా? నిరుత్సాహం చెందాడు. చూడండి, ఒక దగ్గరికి మనం ఆకలి కొన్నాం, అక్కడికి వెళ్తే ఆహారం దొరుకుతుందని మనం వెళ్ళామనుకోండి. అక్కడికి వెళ్ళగానే ఆహారము దొరకకపోతే మనం నిరుత్సాహం చెందుతామా? లేదండి, ఖచ్చితంగా నిరుత్సాహం చెందుతాం. చూడండి, మనం ఎంత ఆకలి కొన్నాం, ఒక హోటల్కి వెళ్ళాం, ఆ హోటల్ అక్కడ ఉంది, ఆ హోటల్లో భోజనం దొరుకుతుంది, మనం వెళ్ళామనుకోండి. అక్కడికి వెళ్ళగానే హోటల్ యజమాని భోజనం అయిపోయింది అంటే మనము సంతోషపడతామా, నిరుత్సాహం చెందుతామమ్మా? నిరుత్సాహము చెందుతాం. ఎందుకంటే అప్పటికే మనం ఆకలితో ఉంటాం గనక. ఇక్కడ ఆహారం లేదు, అయిపోయింది అనగానే మనం ఏమవుతామంటే నిరుత్సాహం చెందుతాం. అలాగే యేసయ్య ఆకలి కొని ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు, ఆ చెట్టును చూచాడు, కానీ దాని దగ్గర ఏ ఫలములు లేవు, ఆకులు తప్ప మాత్రమే ఆకులు మాత్రమే కనబడుతున్నాయి, కానీ ఫలములు కనబడకపోవడం వలన నిరుత్సాహము చెందిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆశ నిరాశ అయిపోయింది. ఆకలి తీర్చుకునే ఆశ ఉంది, ఆ చెట్టును చూడగానే ఆయనలో నిరాశ అనేది కలిగి ఉంది. ఆ నిరాశలో యేసు ప్రభుల వారు ఆ యొక్క చెట్టును ఏమన్నాడు చూడండి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయవుందువుగాక అని చెప్పాను. ఇక మీదట ఎన్నటికి కాపు కాయకుందువుగాక అనగానే ఆ చెట్టు ఏమైపోయిందమ్మా? తక్షణం ఏమైపోయింది? ఎండిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి,
నీవు ఎన్నటికీ కాపు కాయుందుగా కనగానే ఆ చెట్టు ఎండిపోయినదిగా ఉంది. అంటే దేవుని మాట ఎంత ఉన్నతమైనదో, దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో చూడండి. ఒకసారి ఆ మాట అనగానే ఆ చెట్టు ఎండిపోయినదిగా ఉంది. కనుక దేవుని మాట పచ్చ చెట్టును కూడా ఎండిపోజేస్తూ ఉంది. దేవుని మాట ఏం చేస్తుందమ్మా? పచ్చని చెట్టును కూడా ఎండ చేస్తూ ఉంది అని మనం తెలుసుకోవాలి. కనుక దేవుని మాట ఎండిన చెట్టును కూడా చిగురింపజేస్తూ ఉంది. దేవుని మాట పచ్చ చెట్టును ఎండ చేయగలదు, అలాగే దేవుని మాట ఎండిన చెట్టును కూడా చిగురింప చేయగలదు అని జ్ఞాపకం చేసుకొని దేవుని మాట మనము వినాలి. దేవుని మాట వినకపోతే చూడండి, దేవుని మాట ప్రకారంగా జీవించకపోతే చూడండి, అంజూరపు చెట్టుకు పట్టిన గతి మనకు కూడా పట్టవచ్చు. అలా పట్టక ముందే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని మాట ప్రకారముగా జీవిస్తూ, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తూ మన జీవిత విధానాన్ని మనము కొనసాగించే వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, నీవు నేను ఆయన వారము గనక ఆయనలోనే మనం ఫలించుచు, ఆయనలోనే ఫలభరితమైన జీవితాన్ని మనము పొందుకొని విశ్వాస నావలో మనము కొనసాగు వారముగా ఉండాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఆ చెట్టు అలా తక్షణం ఎండిపోవడం ద్వారా అక్కడ శిష్యులందరూ కూడా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నారు. వారు ఆశ్చర్యపడిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి ఏం చూశారంటమ్మా? వారు ఆ అంజూరపు చెట్టు ఎండిపోవట దాన్ని చూచి ఏం చేశారంట? వారు ఆశ్చర్యపడ్డారు. అయ్యో, తక్షణమే ఎండిపోయిందే, యేసయ్య మాట అనగానే ఈ చెట్టు ఇంత త్వరగా ఎండిపోయిందే అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నట్లు అక్కడ మనమందరము చూస్తూ ఉన్నాము. చూడండి ప్రేమైన దేవుని బిడలారా, ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మొట్టమొదటి చూడండి, అవిశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంట? అవిశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. కనుక మన జీవితంలో కూడా అవిశ్వాసం అనేది ఉంటే, అవిశ్వాస జీవితాన్ని ఈ శ్రమల వారములో తొలగించుకొని విశ్వాస జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ఇలాగే విశ్వాస జీవితాన్ని కలిగి జీవించుచు ముందుకు మనము కొనసాగే వారముగా ఉండాలి. కనుక యేసయ్య చెట్టును ఎందుకు శపించాడు అనేది మనలో ఒకవేళ అనుకోవచ్చు. దేవుడు కదా, ఆ చెట్టును క్షమించొచ్చు కదా, ఎందుకు శపించాడు అనే అనుమానము, సందేహం మనలో రావచ్చు. ఎందుకు శపించాడు అంటే, కనుక తననే మోసపుచ్చింది చెట్టు. ఎందుకంటే ఫలములున్నాయని యేసయ్య తన దగ్గరకు వచ్చాడు, కానీ అక్కడ ఫలములు లేవు. కానీ దారిలో వెళుతున్న వారందరిని ఎందరినో మోసపుచ్చుతుందేమో. ఈ చెట్టు దారిలో వెళుతున్న వారందరినీ ఎందరినో మోసపుచ్చుతుంది గనక ఇలా ఎప్పటికీ మోసపుచ్చకుండా ఉండాలనే ఉద్దేశముతో ఆ చెట్టును ప్రభువు శపించిన విధమును అక్కడ చూస్తున్నాం. కనుక మన జీవితములో కూడా మనమందరము ఆ చెట్టులాగా ఫలము లేని వారముగా ఉంటే, అలాగే ఫలభరితమైన జీవితము లేని వారంగా మనముంటే, ఇక నుంచి అయినా ప్రభుని ఎరిగి ప్రభు సన్నిధిలో కనబడి ఆయన నామములో మనం ఫలించి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. కానీ అవిశ్వాస జీవితం వదిలిపెట్టి విశ్వాస జీవితం కలిగి జీవించాలి. విశ్వాసం అనేది మానవ జీవితంలో చాలా అవసరమై ఉన్నది. కనుక విశ్వాసం అనగా అర్థం ఏమిటంటే నమ్మకత్వం. కనుక మనలో నమ్మకత్వం కలిగి జీవిస్తూ నమ్మకమైన దేవుని బిడలగా మనము జీవించాలి. విశ్వాసం ఎలా ఉండాలి అంటే, మన విశ్వాసం తొలకని విశ్వాసముగా ఉండాలి. కనుక నిండు బిందె ఎలాగైతే తొలగకుండా ఉంటుందో, అది కదలకుండా నిండు బిందె ఎలాగుంటుందో, మనము కూడా విశ్వాసములో తొలగకుండా కదలకుండా స్థిరమైన వారముగా విశ్వాసములో ఉంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు అవిశ్వాసములో ఉంటే నువ్వు కదులుతావు, చెదిరిపోతావు, పడిపోతావు, శపించబడతావు అని నమ్మి అవిశ్వాస జీవిత దినాన్ని వదిలిపెట్టి
విశ్వాస జీవితం అనేది మనము పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము కనబడు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, ఆ చెట్టు చూడండి శపితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండోది, ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంట? శపితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే దేవుడు దాన్ని శపించాడు గనక ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంట? శపితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కనుక దైవ గ్రంథములో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. కయ్యూను యొక్క జీవితము శపితమైన జీవితంగా మారింది. ఎందుకు మారింది? తన తమ్ముడైన ఏబేలును అంతమొందించడం ద్వారా, తన తమ్ముడైన ఏబేలును చంపడం ద్వారా అతని జీవితము శపింపబడినది. అతని జీవితము దేశదిమ్మరగా మారిపోయింది. అతని జీవితము శపితమైన జీవితముగా మారి ఉంది. ఎవరి జీవితం? కయ్యూను యొక్క జీవితం. అలాగే మన జీవితంలో కూడా శపితమైన జీవితం కలిగి జీవిస్తూ ఉంటే, ఇంతవరకు దేవుని మాట వినకుండా శపితమైన జీవితం మనలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి మన జీవితాన్ని శపితంగా మార్చుకొని ఉంటే, దేవునికి ఆపోజిట్గా నడిచి మన జీవితం శాపకరమైన జీవితంగా మార్చుకుంటే, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఆయన వాక్యాన్ని వ్యతిరేకంగా జీవిస్తూ మన జీవితాన్ని శపితమైన జీవితంగా మార్చుకొని ఉంటే, ఈరోజు ఆయన చెంతకు చేరి, ఆయన సహవాసమునకు చేరి, ఆయన యందు నమ్మకం ఉంచి మన జీవితాన్ని, శపితమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితముగా, ధన్యకరమైన జీవితంగా మార్చుకుంటూ మనము దేవునికి అప్పగించుకొని ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, ఆ యొక్క చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, మూడోదిగా ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యముగా ఉన్నది. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో ఆ చెట్టు కూడా ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది అని మనము తలంచుకుని వారుగా, తెలుసుకుని వారముగా ఉండాలి. తర్వాత 4 చూడండి, ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే యెరూషలేము పట్టణానికి సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? యెరూషలేము పట్టణానికి సాదృశ్యంగా ఉంది. కనుక యేసు ప్రభుల వారు 2 సందర్భాల్లో ఏడ్చాడండి. ఏ సందర్భాలు ఏడ్చాడండి? మీరు చెప్పాలి. ఏ సందర్భాలు ఏడ్చాడు? యేసు ప్రభుల వారు 2 సార్లు ఆయన ఏడ్చి ఉన్నారు. 2 సార్లు కన్నీళ్లు కార్చాడు. చెప్పండి ఒకసారి. లాజరు చనిపోయిన సందర్భములో యేసు కన్నీళ్లు విడిచెను చూస్తున్నాం. కనుక లాజరు చనిపోయిన సందర్భములో యేసు ఏడ్చిన వారుగా ఉన్నారు. తర్వాత మరొక సందర్భంలో యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు అంటే యెరూషలేము పట్టణమును చూసి ఆయన కన్నీళ్లు విడిచినట్లు చూస్తున్నాం. ఎందుకు యెరూషలేము పట్టణం చూసి ఏడ్చాడంటే, ఆ యెరూషలేము పట్టణంలో జరుగుతున్న అక్రమమును బట్టి, ఆ యెరూషలేములో ఉన్న అన్యాయాన్ని బట్టి, ఆ యొక్క యెరూషలేములో జరుగుతూ ఉన్న ఒక పాపక్రియలను బట్టి ఆ పట్టణమును చూసి యేసు ప్రభుల వారు ఏడ్చిన వాడుగా ఉన్నాడు, కన్నీళ్లు కార్చిన వారుగా ఉన్నారు. అందుకే ఈ పట్టణము, ఈ యొక్క అంజూరపు చెట్టు ఆ పట్టణానికి సాదృశ్యంగా ఉంది అనేది మనమందరము ఆలోచించు వారుగా ఉండాలి. కనుక దేవుని యొక్క మాట మనకు ఎంతో అవసరం అండి. దేవుని మాటలో శక్తి అనేది ఉంది. కనుక దేవుని మాట సముద్రాన్ని నిమ్మలం చేసినదిగా ఉంది. దేవుని మాట చనిపోయిన లాజరును కూడా బ్రతికించిన విధమును మనం చూస్తున్నాం. అందుకే మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒకవేళ నీవు నేను దేవుడు ఆశించిన రీతిగా బ్రతకకపోతే, దేవుడు ఆశించిన రీతిగా మనము జీవించకపోతే, దేవుడు ఆశించిన రీతిగా మనం ఉండకపోతే, దేవుడు ఏదో ఒక సమయంలో మనల్ని కూడా శపిస్తాడు. అలా శపించక ముందే దేవుని ఆశించిన రీతిగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము జీవించుచు దైవికమైన జీవితాన్ని అవలంబించుకొని దైవికమైన ఆనందాన్ని ప్రభు ద్వారా మనము పొందుకుంటూ ప్రభును తలంచుచు ధ్యానించుచు ఆయన
దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ తన కటాక్షతను పొందుకొని మన జీవితంలో మనమందరము బలంగా ఫలించే వారముగా ఫలభరితమైన చెట్టులాగా మనం ఫలించి దేవుడిచ్చే ఫలములను ఆశీర్వాదములను ఈ సమయంలో పొందుకొని మనము దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ విశ్వాస నావలో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృప, ఉన్నతమైన తన సన్నిధిని, తన ఆశీర్వాదం ఈ సమయంలో మనం పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, దేవా నీ కృతజ్ఞతలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా, నీ కృతజ్ఞత ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పరిచారకులు యశోదమ్మ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. సుస్త్రమించిన తండ్రి యేసయ్య, నీ బంగారు పాలకి వేలాది వందమును. అవునైనా నీ హస్తంతోనైనా ముట్టి స్వస్థపరిచిమని తండ్రి యేసయ్య. అవునైనా పాటల ద్వారా స్తుతించి ఘనపరిచినందుకు వేలాది వందమును. అవునైనా ఇంతవరకునైనా వాక్యంలో వెళ్ళి పాటల ద్వారా స్తుతించి ఘనపరిచినందుకునైనా తండ్రి యేసయ్య. అవునైనా ముఖ్యమైన వాక్యము ఈయన తండ్రి యేసయ్య, నీకే వందమును స్తుతులు శ్రమించిన తండ్రి. అవునైనా నీ బంగారు పాలకి వేలాది వందమును. కృప చూపించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.